బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజా సమస్యల మౌలిక వసతులపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మౌలిక వసతుల ఏర్పాటు కృషి చేస్తున్నామని, కొన్ని వార్డులలో మురికి కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నామని, వర్షాల కారణంగా పలు రహదారులు బురదమయం అయ్యాయని, రోడ్లపై మరంతో మరమ్మతులు చేపట్టి ప్రజలు నడవడానికి, ప్రజా రవాణాకి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారితో పాటు ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, ఎంఆర్ఓ విఠల్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీలో చైర్మన్ బయటికి వెళ్తే కౌన్సిలర్ శరత్ రెడ్డి గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, కన్సల్ట్ డిప్యూటీ గారు, ఇంజనీర్లు కలిసి ఏదైతే ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం ఈ డిసీజులు వస్తూ ఉంటాయి. ఆగస్టు సెప్టెంబర్లో దోమలతో కూడా బాగా వస్తున్నాయి కాబట్టి ముందునే చెప్తే డ్రైన్స్ అన్ని బాగా క్లీన్ అయినాయి. ఎక్కడైనా డ్రైన్స్ లేని దగ్గర తప్పనిసరిగా ఆ డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ తీయమని చెప్పడం జరిగింది. తర్వాత మనం పర్మనెంట్ చేసుకునే విధంగా చేసుకోవాలని చెప్తాం. అదేవిధంగా మనం వచ్చే రోడ్డు ఏమంటారు, రాజనపల్లికి వెళ్ళి డెలివరీస్ కేసెస్ కూడా ఇబ్బంది అవుతా ఉంది. నా దృష్టికి ఉంది. కానీ కష్టంతో, అతి కష్టంతో కలెక్టర్ గారు నేను ప్రయత్నం చేసి ఒక్క డాక్టర్ వచ్చింది, మెటర్నిటీ డాక్టర్ ఒక వచ్చింది, ఇంకిద్దరు చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని శంకర్ నగర్లో బస్తీ దవాఖానా అని పేరు పెట్టి కేవలం ఒక 2 రూములు కట్టారు. కానీ మెడిసిన్స్ కానీ సిస్టమ్ లేకుంటే, కనీసం ఫర్నిచర్ లేకుంటే ఇవరకు ఎంతో కంట్రిబ్యూషన్ చేశారు. మెడిసిన్స్ కానీ అవన్నీ కానీ తప్పనిసరిగా ఈ బస్తీ దవాఖానలో నా చిన్న వాళ్లకు ఈ 2 months ఇబ్బంది కాకుండా మెడిసిన్స్ ఏదో విధంగా నేను సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా డాక్టర్లు కూడా మరి టాబ్లెట్స్ కూడా బాగా హెవీ డోసెస్ ఇవ్వకండి, వాళ్ళు తట్టుకోలేరు. ఈ కోల్డ్, మోషన్స్, ఇంకేముంది ఎక్కువ వచ్చి దోమ కాడుతుంది, ఇసుడిగా ఉంటాయి. కాబట్టి దానికి కన్సల్ట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.